ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్య ధ్యానాంశము విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? మనం చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నామని మనం తెలియజేస్తూ ఉంటాం. లేదా మన ప్రార్థనను బట్టి ఎదుటివారు వీరు చాలా బాగా విశ్వాసంతో ప్రార్థన చేయగలరు అని అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. విశ్వాసం అంటే ఏంటి అసలు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి వరాలు ఇస్తాడు, లేదా విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎలాంటి వరాలు కోరుకుంటాడు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అమ్మ, మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ఒక 2 మాటల్లో, విశ్వాసం అంటే ఏంటి? చాలా గమనించండి. విశ్వాసంగా ప్రార్థించడం అడగడం లేదు నేను. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనకి కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా మనం ప్రార్థిస్తే మనం దేవుడు ఏదైనా అడిగిన ఇస్తాడన్న విశ్వాసం మనలో ఉండాలి. ఇంకెవరైనా 2-3 చెప్పండి. నమ్మకం అన్న దేవుని మీద ఆధారపడి జీవించడం కదా. నమ్మకం, దేవుడు ఏమన్నా చేస్తాడు అని నమ్మకం. దేవుడు ఏమన్నా చేశాడు కదా, దేవుడే చేస్తాడు, ఎవరు చేయరు. ఓకే, ఇంకొకరు చెప్పండి సరిపోయింది. మనము చూడని దాన్ని, పొందని దాన్ని పొందుకుంటాము అని విశ్వసించడం జరగక ముందే. సరే, చూద్దాం. దేవుడి వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనం ఆలోచించేద్దాం. వాక్యాలను జాగ్రత్తగా గమనించండి అమ్మా. నేనే చదివి వివరిస్తాను. మనకు సమయం సరిపోదు కాబట్టి చదివే అవకాశం వేరే వాళ్ళకు ఇవ్వనందుకు మన్నించాలి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 28వ వచనము. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 28వ వచనం. మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనను వ్యాపింపజేసిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించున్నారు అని వారితో పలికెను. ఎవరితో పలుకుతూ ఉన్నారంటే, సంఘ పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీరందరూ కూడా పేతురుని మరియు శిష్యులను బంధించి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము మిమ్మల్ని హెచ్చరించి ఉన్నాం, కానీ మీరు మా మాట ఆలకించడం లేదు. మా హెచ్చరికలు మీరు వినిపించుకోవడం లేదు. మీకు ఎన్నో మార్లు కూడా యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితివి. అంటే కఠినమైన ఆజ్ఞ కూడా మేము జారీ చేసి ఉన్నాం. అయినను మీరు మా యొక్క ఆజ్ఞను నిరాకరించి యెరూషలేమంతటను మీ బోధనలను, అంటే మీ యొక్క సువార్తను వ్యాపింపజేస్తూ ఉన్నారు. వ్యాపింపజేయడమే కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే, యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు ఉద్దేశించున్నారు, మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యెరూషలేము ప్రజలలో మమ్ములను ఒక దుర్మార్గులుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు వారికి చూపిస్తూ ఉన్నారు. మీరు మీ సువార్త ద్వారా మాకు చెడే జరుగుతూ ఉంది, మాకు విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి యేసు పేరిట మీరు ఎప్పటికీ కూడా బోధింపరాదని మీకు ఆజ్ఞ ఇచ్చినా కూడాను మీరేం చేస్తున్నారు? మామూలు ఒక దుర్మార్గులుగా వారి ముందు చూపిస్తూ ఉన్నారు. వీరే అనగా ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇలాంటి వారందరూ, యాజకులు ముఖ్యులు అన్నమాట. దేనికి ముఖ్యులు? ధర్మశాస్త్ర గ్రంథానికి, సమావేశ మందిరాలకు, యెరూషలేము దేవాలయములకు అతి ముఖ్యులు అన్నమాట వీరు. ఈ రోజుల్లో మనం చూసుకుంటే మన సంఘాలలో పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, లేదా బిషపులు ఉన్నారు, ఆర్చ్ బిషపులు ఉన్నారు, కార్డినల్స్ ఉన్నారు. ఆ రేంజ్ వాళ్ళు అనమాట. అంటే నేను వీరే అని చెప్పడం లేదు, దయచేసి గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ రేంజ్ తెలపడానికి
కొంతవరకు వీళ్ళని నేను తీసుకోవడం జరిగింది, అంతేకాని నేను ఎంత మాత్రం వీళ్ళని ద్వేషించడం లేదు, విమర్శించడం లేదు. దయచేసి గమనించండి. అంత పెద్ద రేంజ్, అంత పెద్ద పదవిలో ఉన్న వారు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు బంధించి. అప్పుడు పేతురు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు 29వ వచనంలో. పేతురు తదితరుల అపోస్తులు వారితో, అనగా ఈ ధర్మశాస్త్ర బోధకులు వారితో ఏమంటున్నారంటే, మేము మనుషులకు కాక దేవునకు విధేయులము కావలేను. ఈ వాక్యాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం ఈ రోజుల్లో చాలా మంది కూడాను దేవునికి మేము విధేయులమై జీవిస్తూ ఉన్నాము, దేవుని ఆజ్ఞ ప్రకారమే జీవిస్తూ ఉన్నాము, దేవుడి యొక్క పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథం అంతయు మాకు తెలియను, ప్రభువు మాతో ఏం మాట్లాడాడో తెలియను, మేము ప్రభువులకే విధేయులమై జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఈ లోకవాసులకు అధిపతులు ఎవరైతే ఉంటారో వారికి విధేయులై జీవిస్తున్నారు. పేతురు గారు చక్కగా వివరిస్తున్నారు. పేతురును మరియు అపోస్తులు, మిగతా అపోస్తులు ఏమంటున్నారంటే, మేము మనుషులకు కాక దేవులకు విధేయులము కావలెను. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఈ మాట మాట్లాడినప్పుడు బంధింపబడి ఉన్నారు. సమావేశ మందిరంలో వారందరి మధ్యలో అపోస్తులందరినీ కూడా వారు బంధించినప్పుడు వారు చెప్పే సమాధానం ఏంటంటే, మీలాంటి అధిపతులకు, యాజకులకు, మీరు గొప్పవారు అనుకుంటున్నారు కదా, మీకు మేము కాదు విధేయులం కావాల్సింది, మా లోక రక్షకులైన యేసయ్యకు మేము విధేయులం కావాలి, అనగా దేవునికి మేము విధేయులము కావాలని, కానీ మీలాంటి వారి కొరకు కాదు. అంటే ఈ వాక్యాన్ని సింపుల్ గా చెప్పాలంటే, మమ్ములను ఎంతగా బంధించినా కూడాను, ఎంతగా హింసించినాను, ఎంతగా కొరడాలతో కొట్టించినా కూడాను, మీ హోదాని చూసో, మీ పదవులను చూసో, మీరు మత గురువులని, ధర్మశాస్త్ర బోధకులమని, పరిశీలమని మీకు మేము ఒక వ్యక్తిగా విలువచ్చేమో, కానీ మీకు మేము విధేయులమే జీవించుటకు మేము ఇష్టపడటలేదు, మేము దేవునకే విధేయులం అవుతాము అని వారు నిర్భయంగా చెప్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, అమ్మ అర్థమవుతుంది కదా తల్లి మీకు వాక్యము? కానీ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ పెద్ద పెద్ద ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మాదిరిగా వారికి విధేయులై జీవిస్తూ ఉన్నారు. వారిని పూర్తిగా అభిమానిస్తున్నారు. అభిమానించినప్పుడు వారు చేసే తప్పులు ఏవి కూడా కనబడవు. ప్రియ సోదరులారా, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవించగలుగుతామో, మరియ తల్లిని మనం ఏ విధముగా అయితే గౌరవిస్తున్నామో ఆ విధముగా గౌరవించినట్లయితే మనం ధన్యులమవుతాం, వారి ఆశీర్వాదాలను పొందుకుంటాం నేటి కాలంలో కూడా. కానీ వారిని అభిమానిస్తే మాత్రము వారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని పొరపాట్లైనా అదేంటిది ఒక ప్రార్థనా రూపంలో వాళ్ళు చేసి ఆ బుక్స్ ప్రింట్ చేసి రిలీజ్ చేసినా కూడా మనం ఏమనుకుంటామంటే ఆ అక్షరాలను తూచా తప్పకుండా పాటిస్తాం, వాటిని దైవాజ్ఞగా పాటిస్తున్నాం చాలా వరకు. ఎందుకు? ఒకే ఒక కారణం దానికి, మనం అభిమానించడం అనేది చాలా ప్రమాదకరమైంది. మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది సీనియర్ యాక్టర్లను అభిమానించే వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులను అభిమానించే వాళ్ళు ఉంటారు. వారికి ఏదైనా జరిగిపోతే కన్న తల్లిదండ్రులకు పిడికడ మెతుకులు పెట్టనున్నాడు కూడా వారికి ఏమన్నైతే వీడు కిరోసిన్ పోసుకున్నాడు అంటించుకోవడానికి సిద్ధపడతాడు. అంటే అభిమానం అలా ఉంటుందన్నమాట. కానీ దైవ పరంగా ఏ వ్యక్తినైనా సరే, ఎంత గొప్ప వ్యక్తినైనా సరే మనం గౌరవించాలి. అభిమానిస్తే వారు ఏ తప్పులు చేసినా మనకు అవుపడం, మనం సమర్థిస్తూనే ఉంటాం. ఎందుకంటే అభిమానం అలాంటిది. అదే అంటున్నాడు ఇక్కడ పేతురు గారు మరియు అపోస్తులు ఏమంటున్నారంటే, మేము దేవునకు విధేయులమై ఉన్నాం కాబట్టి మేము దేవుని ఆజ్ఞనే పాటిస్తాము, మేము మీకు విధేయులం కాము. మీరు ఎన్ని ఆజ్ఞలన్నా జారీ చేయండి,
ఎంత కఠినమైన ఆజ్ఞలైనా జారీ చేయండి మా పైన, మేము వాటన్నిటిని కూడా భరించుటకు సిద్ధంగా ఉన్నామని నిర్భయముగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, వీళ్ళు చూడండి 30వ వచనంలో, మీరు యేసును, వారు ఇంకా ఏమంటున్నారు నిర్భయముగా అంటే, మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఎవరైతే మీకు దేవుడు అనుకుంటున్నాడో ఆయన కుమారుడే క్రీస్తు. పితరుల దేవుడు ఎవరు? యెహోవా దేవుడు, యావే దేవుడు. మీరు మోసే చట్ట ప్రకారం, దేవాది దేవుడు యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞలు మోసే చట్ట ప్రకారం మీరు తూచా తప్పకుండా ఎలా నిర్వర్తిస్తున్నారో, అనుసరిస్తున్నారో, ఆయన కుమారుడైన రక్షకుడైన యేసు క్రీస్తును మీరు ఎవరైతే, మన పూర్వీకుల దేవుడు, మన పితరుల దేవుడు అనగా యెహోవా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని మీరు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారని వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, బంధింపబడి ఉండి వారి ఎదుట. చూడండి 31వ వచనంలో, ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దేని గురించి పశ్చాత్తాపడాలి ఈ ప్రజలందరూ? పాపము, వారు చేసిన పాపము గురించి తలంచుకొని శోకిస్తూ పశ్చాత్తాపడుటకు ఒక గొప్ప అవకాశాన్ని వారికి కల్పించుటకును, వారి పాపములను క్షమింపబడుటకును దేవుడు అనగా యెహోవా ఆయనను అనగా క్రీస్తు ప్రభువుని వారికి నాయకునిగా మరియు రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుని ఉండెను. ఇప్పుడు ఎవరి గురించి అయితే మేము సువార్తను ప్రకటిస్తున్నామో ఆ సువార్తను ప్రకటించకూడదని మీరు మమ్మల్ని బంధించి ఉన్నారే, మన పితరుల దేవుడే ఆయనను తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుని ఉన్నారు అని వారికి సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుని విశ్వసించు వారిలో కలుగు ధైర్యం ఇది. చూడండి 39వ వచనము, అప్పుడు ఆ న్యాయ సభలో గమాయేలు అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వారందరిలో కూడా ముఖ్యమైన న్యాయాధిపతి. అతను ఇలా అంటూ ఉన్నాడు, గమాయేలు అనే న్యాయాధిపతి, వీరు ప్రకటిస్తున్న సువార్త, వీరు చేస్తున్న వాక్య పరిచర్య దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో. ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను, యాజకులతో ఒక న్యాయాధిపతి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వారిని బంధించారు, వారిని హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు కదా, కానీ మీరు నీ చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించండి. వారు చేసే సువార్త పరిచర్య అది దైవ ప్రయత్నమైనచో అనగా దైవ నిర్ణయమైనచో, దైవ చిత్తమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. మీరెంతో బలాఢ్యులు అనుకుంటున్నారు, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు అనుకుంటున్నారు, కానీ అది నిజముగా యెహోవా దేవుని యొక్క చిత్తమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు అంటున్నాడు. ఎవరమైతే మాకు తిరుగులేదు, మేము బలాఢ్యుడలము, మేము ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలిసిన వారము, ధర్మశాస్త్రాన్ని ప్రకటించు వారము, యెరూషలేము దేవాలయంలో ఈ ప్రధాన యాజకులమని మీరు ఎవరైతే విరవీగుతూ ఉన్నారో, మీ అందరికీ నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, వారు చేసేది దైవ ప్రయత్నమైతే వారిని ఎదిరించుటకు మీకు సాధ్యపడదు అంటున్నాడు. చాలా గొప్ప మాట కదమ్మా ఇది. అంతేకాక ఇంకో మాట కూడా చెప్తున్నాడు, అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు సుమా.
మీరు చేస్తున్నది ఏ యెహోవా దేవుణ్ణైతే మీరు కొలుస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో, బలులు అర్పిస్తూ ఉన్నారో, అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము. వారు నిజ దేవుని సువార్తను ప్రకటిస్తే మీరు వారిని కొరడాలతో కొడుతున్నారు కదా, అది దేవునికి వ్యతిరేకముగా మీరు పోరాడుతున్నారు. దేవునికి విరుద్ధముగా మీరు వారిని బంధించారు. మీరు ఇంకా ఎక్కువ పాపం కట్టుకుంటున్నారు అంటున్నాడు గమాయేలు అనే ఒక న్యాయాధిపతి. ఈ విధంగా చెప్పగా ఆ న్యాయసభ గమాయేలు సలహాను పాటించెను. వెంటనే వారి గుండెలు వణికిపోయాయి. గమాయేలు 2 మాటలు పలికాడు. ఏమన్నాడు? అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. రెండవది, అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కూడా కాగలదు. మీరు దేవుని ఎదిరించి మీరు పోరాటం చేయగలరా? ఒకవైపు దేవుని, యెహోవా దేవుని మీరు ప్రార్థిస్తూ పూజిస్తూ మరోవైపున అదే దేవుని పైన మీరు పోరాటం చేయగలరా? మీరు చేస్తున్నది అదేనేమో అంటున్నాడు గమాయేలు. అమ్మ, అర్థమవుతున్నా అమ్మ మాటలు గమాయేలి? ఎప్పుడైతే గమాయేలు నోటిలో నుండి ఆ మాట బయటకు వచ్చిందో వారి హృదయాలు కదిలాయి, భయంతో కంపించాయి. అప్పుడు ఆయన చెప్పిన సలహాను పాటించారు వారందరూ కూడా. ఇది నిజమేనేమో ఒక సందిగ్ధంలో పడ్డారు. ఒకవేళ న్యాయాధిపతి అయిన గమాయేలు చెప్పిందే అక్షరాల నిజమైతే, మనం ఏ దేవుని నామాన్నైతే స్తుతిస్తున్నామో, కీర్తిస్తున్నామో, అదే దేవునికి మనం విరుద్ధంగా లేస్తున్నామేమో ఆలోచనలో పడిపోయారు అందరూ కూడా. అప్పటి వరకు ఎంతో గొప్ప వారమని విరవీగిన వారందరూ కూడా ఆలోచనలోకి వచ్చారు ఒకేసారి. చూడండి 40వ వచనంలో, పిమ్మట వారు అనగా వీరందరూ కూడా, మిక్కులందరూ కూడా అపోస్తులను లోనికి పిలిపించి, ఇది ఎక్కడ జరుగుతుంది? సమావేశ మందిరంలో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? సమావేశ మందిరంలో నుంచి ఇంకాస్త లోపలికి, ఎందుకంటే జనులందరూ వింటూ ఉన్నారు కదా, చూస్తూ ఉన్నారు కదా, వీరు ఏం చేస్తారు, ఏం తీర్పు విధిస్తారు, వారికి ఏం శిక్ష వేస్తారు అని ఎదురు చూస్తున్న జనములో నుండి, అంటే ఆ సమావేశ మందిరంలో నుండి లోనికి తీసుకువెళ్లి ఏం చేశారంటే వాళ్ళొక కసి, వారిలో ఉన్న కసి, వారిలో ఉన్న కక్షని వారు ఒక విధముగా బయట పెట్టుకున్నారు. ఏ విధముగా అంటే కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. చూడడం వారి వల్ల ఏం కాలేకపోయింది. వారు ఏం చేయగలిగారు? వారిని బంధించి ఏం చేయగలిగారు? వారి యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ప్రజలలో వీరిని ఏం చేశారు? కొరడాలతో కొట్టారు. వారిని కొరడాలతో కొట్టకపోతే చూస్తున్న జనంలో వీళ్ళు ఎక్కడ చులకనైపోతారు, ఎందుకంటే పెద్ద వ్యక్తులు కదా వీళ్ళు. ఆ విధముగా వారిలో ఉన్న కసిని ఆ విధముగా బయటకు వెళ్లదీసి వారిని కొరడాలతో కొట్టించి వారిని సమావేశ మందిరంలో నుంచి పంపివేస్తూ ఉన్నారు. చూడనమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అన్యుడు క్రిస్టియన్ దగ్గరకు వచ్చి, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఒకే చోట జాబ్ చేస్తూ ఉంటారు వారి ఇరువురు కూడాను. కానీ ఎప్పుడు కూడాను వారి మధ్యలో ఈ మతము గురించి గాని, దేవుడి గురించి గాని ఇలాంటి ఎప్పుడు కూడా వారి మధ్యలో అలాంటి డిస్కషన్ అనేది ఎప్పుడు కూడా రాలేదన్నమాట. చాలా అన్యోన్యంగా ఉండేవారు వాళ్ళు. కానీ ఇద్దరు కూడా మధ్యతరగతి వారే. ఒకరోజు, చాలా రోజులు కలిసిన తర్వాత ఒకరోజు వీళ్ళు అడుగుతూ ఉన్నాడు అన్యుడు, అమ్మ ఇది చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏమడుగుతున్నాడంటే, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, నీవు చెప్పగలవా, నీకు తెలుసని అనుకుంటున్నాను అని ఒక క్రైస్తవ సోదరునితో అన్నప్పుడు, ఏంటి అని అడిగినప్పుడు ఇలా చెప్తూ ఉన్నాడు అతను. ఏమనంటే, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయంట కదా, నిజమేనా అని అడిగాడు. ఒకే మాట. ఏమడిగాడమ్మా అతను? ఒకసారి చెప్పండి.
ఈ మాట అడుగుతాడు. ఇతను క్రిస్టియన్ అతను ఒకేసారి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేవుని ప్రస్తావన మా మధ్యలోకి ఎప్పుడు రాలేదే, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాడు ఏంటని ఒక క్షణం పాటు ఆలోచించి, ఎందుకు అలా అడుగుతున్నావని అడుగుతాడు ఇతను. నేను రేడియోలో కానీ లేదా మొబైల్ ఆన్ చేస్తే కానీ నాకు విరివిగా కనబడేటి ఏంటి అంటే, యేసుని నమ్ముకోండి, యేసుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది, మీకు ఆర్థిక సమస్యలు పోతాయి, ఇలా దైవ సేవకులు చెప్పగా నేను చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాను. అది వాస్తవమేనా? ఇక రెండవదిగా కొందరు మరీ విరివిగా సాక్ష్యాలు చెప్పేటిది ఏంటి అంటే, యేసయ్యను నమ్ముకుంటే నాకు మంచి జాబ్ ఇచ్చాడు, యేసయ్యను నమ్ముకుంటే నాకు ఒక కొత్త గృహాన్ని ఇచ్చాడు, యేసయ్యను నమ్ముకుంటే నాకు ఒక మంచి కారుని ఇచ్చాడు. నిజంగా ఇవన్నీ యేసయ్యను నమ్ముకుంటే జరుగుతాయా అని ప్రశ్నించాడు అతను. అప్పుడు కాసేపు ఆలోచించాడు, ఇతనికి ఏం చెప్పాలి నేను. వాస్తవానికైతే అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. మనం విన్న కొన్ని ప్రసంగాలు, కొందరు దైవ సేవకులు కొందరు చేసే ప్రసంగాలు కేవలం వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. మా ఆలయానికి రండి, లేదా మీరు యేసయ్యను నమ్ముకోండి, మీ వ్యాధి బాధలన్నీ తీరిపోతాయి. వాస్తవమే మరి ఇతను చెప్పేది, ఎందుకంటే అతను చూసింది తెలియచేస్తూ ఉన్నాడు అని ఇతని మనసులో ఈ క్రైస్తవుడు అనుకుంటూ ఉన్నాడు. అమ్మాయి ఇలాంటి బయట జరుగుతలేవు ఈ రోజుల్లో. మరి అర్జునుడు అడిగింది క్వశ్చన్ కరెక్టా రాంగా? అది ఇప్పుడు ఒక క్రైస్తవులుగా మీరు అలాంటి వ్యక్తి మీ చెంతకు వచ్చి అడిగితే మీరేం సమాధానం ఇస్తారు? దేవుని నమ్ముకోమని చెప్తాం. ఆయన అదే అంటున్నాడు, దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని ప్రశ్నిస్తున్నాడు. ఆయన విన్నది ఈయనకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ అటువంటి వ్యక్తి మనకి ఎదురైతే మనం ఏం చెప్తాం? కూడా దేవుడికి విధేయతగా నడవాలని, అంటే విశ్వాసం ఉంచి నమ్ముకోవాలని చెప్పాలి. విశ్వాసం ఉండాలి ఆయన ఫస్ట్. అయితే ఈ క్రైస్తవ సోదరుడు ఏమంటున్నాడంటే, నువ్వు విన్నది ప్రతి మాట కూడా నిజమే, నువ్వు అబద్ధం ఆడడం లేదు. ఈ రోజుల్లో జరుగుతున్న సువార్త ప్రకటనలు అవే. విడుదల ప్రార్థనలంటూ, స్వస్థ ప్రార్థనలంటూ, ప్రార్థనా మహాకూటాలంటూ, అందులో నీకు వ్యాధులున్నాయా, బాధలున్నాయా, ఇబ్బందులున్నాయా, ఆర్థిక సమస్యలున్నాయా, అది ఏ పేరన్నా పెట్టనివారు, కానీ వారి వాడక భాష ప్రకారంగా ఇవే ప్రతి ఒక్కరిలో ఉంటాయి కాబట్టి వీటినే చెబుతూ ఉంటారు అని తెలియచేస్తూ అతను ఏమంటున్నాడంటే, క్రైస్తవుడు ఒకే మాట చెప్తాడు అతనికి, నీవు యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే ఇప్పుడే నమ్ముకోవాకు. నీవు అవన్నీ పోతాయని నీవు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక బైబిల్ ఇస్తాను, అది చదువు. అందులో నీకు ఏ వాక్యాలైతే నచ్చుతాయో అవి నాకు తెలియచేయి తర్వాత అని చెప్తాడు అనమాట. ఏం చెప్పడు, పోతాయని కానీ పోవని కానీ ఏం చెప్పకుండా ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చేసి పంపించేస్తాడు. సుమారుగా వారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవుతారు, ఎటోలు అటు వెళ్లిపోతారు, చాలా దూరం వెళ్లిపోతారు, సంవత్సరాలు గడుస్తాయి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు, బాగున్నావా అంటే బాగున్నానని, అంతవరకే. కానీ ఆ రోజు దేవుని ప్రస్తావన ఎత్తిన ఆ అన్యుడు మరి ఎప్పుడు కూడా వారి సంభాషణలో, అంటే ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడు కూడా వారి మధ్యలో మళ్ళీ దేవుని ప్రస్తావన అనేది తీసుకురాడనమాట. చాలా ఆశ్చర్యపోతాడు ఇతడు క్రైస్తవుడు. ఏంటి ఇతను ఆ రోజు అడిగాడంటే మళ్ళీ ఆ ప్రస్తావన తేవట్లేదు అని. ఒకరోజు ఈ క్రైస్తవుడే అనుమానం వచ్చి అతని చెంతకు వెళ్తాడు. చాలా దూరం, 3 రోజుల ప్రయాణం చేయాలి వారి గృహాన్ని చేరుకోవాలంటే. వెళ్ళినప్పుడు ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానిస్తాడు, కూర్చోబెడతాడు. కానీ తను ఆశ్చర్యపోతాడు క్రైస్తవుడు.
వారి గృహంలోకి వెళ్ళగానే నిరుపేదగా మారిపోతాడు. ఇంకా తాను గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం చూసిన వ్యక్తిలా లేడు ఇతను. ఇంకా కడు పేదరికంలోకి వెళ్తాడు. కానీ సంతోషంగా కనిపించడం చూస్తూ ఉన్నాడు. ఈ క్రైస్తవుడు ఎంతో సంపన్నుడయ్యాడు ఈ 6-7 సంవత్సరాలలో. కానీ ఈ అన్యుడు మాత్రం పూర్తిగా దారిద్ర్యమే వారి గృహం నిండా ఉన్నదన్నట్టుగా ఆ గృహాన్ని చూస్తే అర్థమైపోతూ ఉంది. అప్పుడు అడుగుతాడు, ఈ క్రైస్తవుడే అడుగుతాడు, నీవు ఒక 6 సంవత్సరాల క్రితం దేవుడి గురించి ప్రశ్నించావు, యేసుని నమ్ముకుంటే కష్టాలు తీరుతాయా అని. నీకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాను, గుర్తుందా అని అడుగుతాడు. గుర్తుంది, అది గ్రంథం నా దగ్గర ఇప్పుడు వరకు కూడా ఉంది, నేను ఇప్పుడు కూడా చదువుతూ ఉన్నాను అంటాడు. యేసును నమ్ముకున్నావా అని అడుగుతాడు ఒక మాట. నా నిండు మనసుతో చెప్తూ ఉన్నాను, సంపూర్ణ విశ్వాసంతో యేసును నమ్ముకున్నాను అంటాడు అతను. ఆశ్చర్యపోతాడు, అదేంటి యేసు నమ్ముకుంటే కష్టాలు పోతాయని ప్రశ్నించిన వ్యక్తి ఇంకా కష్టాలలో పోయాడే. ఇప్పుడు ఏమంటున్నాడు, నా మనస్సాక్షిగా నేను యేసు నమ్ముకున్నానంటున్నాడు. అమ్మ, మనకు కూడా ఆశ్చర్యం కలుగుదా లేదా? అప్పుడు నీకు యేసు ఏం మేలు చేశాడని క్రైస్తవుడు అడుగుతాడు. నువ్వు యేసుని కష్టాలు తీరుతాయనే కదా నమ్ముకుంది, అసలు నీకు చేసిన మేలేంది? నీవు చూస్తే, కంటితోటి చూస్తే గృహం అంతా పాడుబడి పేదరికంతో నీవు ఉన్నావే. నీ సంపూర్ణ విశ్వాసంతో యేసు నమ్ముకున్నాను నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు కష్టాల గురించే కదా ఇందులో అడుగుపెట్టింది. యేసు నమ్ముకుంది కష్టాలు పోవాలనే కదా అన్నప్పుడు అతను అంటాడు కదా, నన్ను ఒక వాక్యం మలిచింది అంటాడు. మలిచింది అనడం కంటే కూడా నేను అన్యుడిగా ఉన్నప్పుడు ఒక రాయిలా ఉన్నాను, కానీ యేసు అనే వాక్యము ఉలిలా నన్ను తొలిచి ఒక రూపానికి తెచ్చింది ఇప్పుడు అంటున్నాడు. చాలా గొప్ప మాట మాట్లాడాడు. తనకేం అర్థం అవట్లేదు. ఇంతకీ తనను మార్చిన మాట ఏంటి అంటే, అతను చెప్తున్నాడు కదా, నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. యేసు ప్రభు పలికిన మాట ఆయన హృదయంలో వ్రాసుకున్నాడు ప్రియ దైవబిడ్డ. అదేం మాట అంటే, నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు అన్న యేసు పలికిన మాటను విశ్వసించాడు. తాను బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఈ సిలువనెత్తుకొని యేసు యొక్క సిలువనెత్తుకొని మన సిలువనెత్తుకొని యేసు తనను వెంబడించమన్నాడు కదా. కానీ బైబిల్ గ్రంథంలో అలా ఎవరన్నా వెంబడించారా నూతన నిబంధనలో అని చూసినప్పుడు ఒక వ్యక్తి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నేను వాక్యపరంగా చెప్తాను దాన్ని. అతడు మారడానికి అతడు పొందుకున్న ఆస్తి ఏంటి, అతనికి తీరిన కష్టాలేంటో అతను తెలియజేస్తున్నాడు ఒక వాక్యం ద్వారా. ఆ వాక్యాలు నేను చదువుతాను. చూడండి అమ్మా, వాక్యాలను కావాలంటే నోట్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 25వ వచనం. పౌలు గారు అతనితోనే కాదు, ఈ సమయంలో స్వయంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 25వ వచనం. అమ్మా, ఆలకిస్తున్నారా మీరు? అతడు మారడానికి కొన్ని వాక్యాలను చూపిస్తూ ఉన్నాడు. ఏది? క్రైస్తవుడికి 3 మారులు బెత్తెములతో దెబ్బలు తింటిని. ఇది పునీత పౌలు గారు ఈరోజు అతనితో అన్నిటితో మాట్లాడిన మాటలు
ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అన్యుడు ఏ విధంగా స్వీకరించి మారాడో ఈ వాక్యాలను ఆలకిస్తున్న మనము కూడా అదే విధంగా స్వీకరించి, ఒకవేళ మారని వారు ఎవరైతే ఉంటారో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వారిలో, వారు మారు మనసు పొందడానికి ప్రయత్నించండి. 3 మారులు బెత్తెములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు ఓడ పలిగిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపి తిని. ఈ మాటలని ఎవరికి తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు? అసలు ఇంత బాధ, ఇంత కష్టము ఆయన ఎందుకు పడుతూ ఉన్నాడు? అసలు ఏం ఆశించి పడుతూ ఉన్నాడు? కారు కావాలనా? లేదా నూతనమైన మంచి అందమైన భవనం కావాలనా? లేదా రోగాలు నొప్పులు పోవాలనా? ఆర్థిక సమస్యలు తీరాలనా? ఒకసారి ఆలోచించుకుందాం మనం కూడా. ఈ వాక్యాన్ని వినేవారు మనం అందరం కూడా. ఏమంటున్నాడు పౌలు గారు అంటే, 3 మారులు బెత్తెములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు ఓడ పలిగిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలు నీటిలో గడిపి తిని. నీరనగా సముద్రం. రాత్రి పగలు సముద్రంలో గడిపాడు ఒంటరిగా. అది చాలా ప్రమాదకరం. మనం ఊహించడానికే మనకు భయం ఇస్తుంది. చూడండి, 3 మారులు బెత్తెములతో దెబ్బలు తింటిని, హింసించారని చెప్తూ ఉన్నాడు. ఎందుకు హింసించారు పౌలు గారిని? సువార్త బోధించినందుకు. గుర్తుంచుకోండి దేవుడిలారా. 1 మారు రాళ్లతో కొట్టబడి తిని. ఎందుకు రాళ్లతో కొట్టారు? తనేమన్నా దేశద్రోహ, సంఘద్రోహ కాదు కదా. ఎందుకు? సువార్తను ప్రకటించినందుకు. అదేవిధంగా పడవ ప్రయాణంలో 3 మారులు ఓడ పలిగి సముద్రంలో 3 మారులు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇవన్నీ కూడా మనం పౌలు గారి జీవితాన్ని, గత జీవితాన్ని మనం చూసినట్టయితే, అంటే సౌలుగా జీవించిన కాలంలో చూసినట్లయితే మనము, అతను ఒక కరడు గట్టిన మతోన్మాది, యెహోవా మాత్రమే దేవుడు అని గట్టి నమ్మకంతో విశ్వాసము గల గొప్ప జ్ఞాని సౌలు. దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను హింసించడానికి అధికారపూర్వకముగా వెళ్తూ ఉన్నాడు సైన్యంతో. కొందరిని తన వెంట తీసుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కస్ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అక్కడి వారిని, క్రైస్తవులు ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ కొట్టడము, బంధించడము, హింసించడము, శిరసాలలో వేయించడం కొరకు. తాను ఎంత కఠిన హృదయుడు అంటే, సౌలుగా జీవించిన రోజుల్లో స్టెఫాను రాళ్లతో కొడుతూ ఉంటే, స్టెఫాను ఎవరు? దేవుని సువార్తను బోధిస్తున్న గొప్ప దైవజనుడు. అతనిని నగరం వెలుపలకు తీసుకొచ్చి రాళ్లతో కొడుతూ ఉంటే ప్రత్యక్షంగా చూస్తున్న వ్యక్తి సౌలు. ఇప్పుడు మనం పౌలు అని పిలుస్తూ ఉన్నాం. అతని హృదయం కరగలేదు. అతడు కరుడు గట్టి ఉన్నాడు. అతని చావుకు ముఖ్యమైన సాక్షి సౌలు. తన వస్త్రములను కాపలా కాసిన వ్యక్తి సౌలు. ఒక దైవ సేవకుని మరణమును కళ్ళారా చూసిన వ్యక్తి సౌలు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? తను దమస్కస్ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు క్రైస్తవులను హింసించడానికి. నగర ద్వారము చెంత మెరుపులు, ఉరుములు ఉరివి, ఆ మెరుపులో నుండి వెలువడిన స్వరమే, సౌలు సౌలు ఎలా నన్ను హింసిస్తున్నావు? ఈరోజు దైవ వాక్కును ఆలకిస్తున్న ప్రియ దైవ బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో దేవుడున్నాడు. ఒక్క మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమన్నాడు? నా భక్తులు నీవు ఎలా హింసిస్తున్నావు అనే మాట్లాడలేదు అక్కడ దేవుడు. సౌలు, నన్నేలా హింసిస్తున్నావు అన్నగా, నీవు హింసిస్తున్న ప్రతి ఒక్కరిలో నేనున్నాను. నీవు ఎంతమంది అయితే నీవు చంపి ఉన్నావో వారందరిలో నేనున్నాను. నీవు అనుకుంటున్నావు నన్ను నమ్ముకున్న వారిని చెబుతున్నాను అనుకుంటున్నావు, కానీ
నిన్ను నా వాణిగా చేసుకోవడం కొరకు, నిన్ను నా సువార్త పరిచర్యలో వాడుకోవడం కొరకు నేను ప్రతి ఒక్కరి ద్వారా మరణిస్తూ ఉన్నాను. నిన్ను ఒక జ్యోతిగా వెలిగించి క్రైస్తవ లోకానికి వెలిగించడానికి నేను మరణిస్తున్నాను. సౌలు నన్నేలా హింసిస్తున్నావు అంటున్నాడు ప్రభు. కరెక్టే కదమ్మా నేను చెప్పే వాక్యాలు? చూడమ్మా, దేవాది దేవుడు ఎప్పుడైతే ఆ పలుకు పలికాడో ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడుటకు భౌతికమైన నేత్రాలు మూయబడ్డాయి సౌలుకి. తాను మరియు నేత్రాలను తెరిచి ఏ విధంగా చూశాడు? భౌతికమైన నేత్రములతో కాక ఈ ఆధ్యాత్మికమైన నేత్రాలతో చూశాడు. సౌలు పౌలుగా మారి పలుకుతున్న మాటలివి. 3 మారులు నేను బెత్తెములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పలిగిన ప్రమాదంలో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలు నీటిలో ఉంటిని. ఎందుకు ఇదంతా చేశాడు? తాను చూస్తున్నది ఆధ్యాత్మికమైన నేత్రము కాబట్టి తను పడుతున్నది ఏది కూడా కష్టం అనిపించడం లేదు. ఎందుకు పడుతున్నాడో కష్టమంతా కూడా సువార్తను బోధించడానికి. రక్షకుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ప్రతి నాలుక పలుకుటకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఆ రోజు ప్రభు అన్నాడు నాతో, సౌలు నీవేలా నన్ను హింసిస్తున్నావంటే ఈ రోజు నాలో ఉన్నది ప్రభువే కదా. ఈ బాధలన్నీ పడుతున్నది ప్రభువే, నేను కాదు. ఇవన్నీ కూడా నా ద్వారా ఇవన్నీ కూడా ఆయన అనుభవిస్తున్నాడు. నేటికి ఎందుకు అనుభవిస్తున్నాడు? మీకు సువార్తను బోధించడానికి. ఇప్పటికి కూడా ప్రభు సిలువ వేయబడుతూ ఉన్నాడు. నీ పాపము కొరకు, నా పాపము కొరకు. కానీ నీ కోరికల కొరకు, నా కోరికల కొరకు కాదు ప్రియదేవ బిడ్డ. పౌలు గారి మాటలు మనం ఆలకిద్దాం. అర్థమవుతుంది అమ్మ వాక్యము? చూడనమ్మ 26వ వచనము, కొరింథీయులకు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 26వ నేను చదువుతాను చూడండి. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును దొంగల వలన ఆపదలకును తోటి యూదులను అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములోని ఆపదలకును అడవులలోని ఆపదలకును సముద్రం మీద ఆపదలకును ఇంకా వీరందరికంటే కుంగదీసింది పౌలు గారిని ఎవరో తెలుసా? కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని. చూడనమ్మా ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నేడు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. మనతో ఎంతో మంచిగా మాట్లాడినట్టే ఉంటారు, కానీ వారు విషపూరితులై ఉంటారని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఏమంటున్నాడు? కపట స్నేహితుల వలన కూడా నేను ఆపదలకు లోనైతిని. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ సువార్త పరిచర్య చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే పౌలు దొరుకుతారు. ఈ పౌలు గారితో తిరిగే వారే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇలాంటి వారిని కూడా నేను ఎదుర్కొన్నాను, అలాంటి వారితో కూడా నాకు ఆపదలు వచ్చాయని చెప్తున్నాడు. యూదులతో, దొంగల బెడద నుండి, దొంగల బారి నుండి, వరదల నుండి, తోటి యూదుల నుండి. తోటి యూదులు అంటే స్వయంగా తన యూదుల నుండే. ఇలాంటి బాధలు నేను ఎన్నో పడ్డాను, ఎన్నో అపాయాలకు గురయ్యాను. నేను అడవులలో ఆపదలు, సముద్రం మీద ఆపదలు, కపట స్నేహితుల వల్ల ఆపదలు, ఇవన్నీ కూడా నేను ఎందుకు భరిస్తున్నానంటే యేసు నా రక్షకుడని నేను నిండు మనసుతో విశ్వసిస్తున్నాను కాబట్టి. యేసు నా రక్షకుడని నేను నిండు మనసుతో విశ్వసిస్తున్నాను. విశ్వాసం అంటే ఏంటి అనేది ఈ రోజు మన వాక్య ధ్యానాంశం. ప్రియదైవ బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన
లేక 3వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు, కాని నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనిచున్నాను. నేను గత జీవితంలో నాకు ఏదైతే కావాలో, ఏదైతే పొందుకోవాలో, డబ్బు, ధనము, బంగారం, ఇవన్నిటి మీద ఈ లోక జీవితం జీవించే ప్రతి వ్యక్తి కూడా వీటినే ప్రేమిస్తూ ఉంటాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ లోకములో, ఈ లోకంతో సంబంధం ఉన్నవారు, ఈ లోకములో జీవించేవారు, ఈ లోకముతో ఉన్న ప్రతి వస్తువును ప్రేమించే వారందరూ కూడా ఇవే కోరుకుంటారు కదా అమ్మా? కోరుకోరా? కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని. ఈరోజు మనకేదైతే బాగా ప్రియమైనవైనయో, ఇష్టమైనయో, మన ప్రాణాతి ప్రాణమైనయో, మనం వాటికి బానిసలుగా మారుతున్నాం. ప్రియ దైవ బిడ్డలారా, కేవలం మద్యం అలవాటు ఉన్నాడే మద్యం బానిస అంటున్నాం, కానీ అంతకంటే ఎక్కువ చాలా మంది బానిసలు ఉన్నారు. కొందరికి నూతన వస్త్రాలంటే ఎంతో ప్రేమ. వారి కాలికి దెబ్బ తగిలిన ఓర్చుకుంటారు, కానీ వారి వస్త్రానికి చిన్న మరక అంటితే సహించలేరు. అలాంటి వారు ఉన్నారు. బంగారం అంటే ఎంతో ప్రియం, ఎంతో ప్రేమ. అవసరమైతే వారి ప్రాణాన్ని త్యాగం చేస్తారు, కానీ బంగారాన్ని వదులుకోరు. డబ్బు, ధనము, వస్త్రాలు, మనకు కావాల్సిన కారు, బంగ్లాలు, ఇంట్లో వాడుకునే వస్తువులు, రెగ్యులర్ వస్తువులు, వీటిని ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు. కింద మనం ఇవే దాన్ని మార్బుల్ వేసుకుంటాం కదా, చిన్న మరక పడితే చాలు దాన్ని వెంటనే నీళ్లు చల్లి తుడిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే అధికముగా ప్రేమిస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా. దేన్ని ప్రేమించాలో దాన్ని ప్రేమించకుండా అశాస్త్రీయమైన దాని గురించి మనం పరుగులు తీస్తూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, వాటి గురించి ప్రాణాన్నైనా అర్పిస్తూ ఉన్నాము. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇవన్నీ నాకు ఒకప్పుడు వీటన్నిటి మీద ఎంతగానో ప్రేమ ఉండేది, నేను లాభముగా లెక్కించుకొనదగిన వాని అన్నిటినీ. అలాంటి ఎన్నున్నాయో ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి కదా దైవ బిడ్డలారా, దాదాపుగా మీకు అందరికి కూడా అర్థమై ఉంటుంది లేరా మా లాంటి వారు ఈ రోజుల్లో? పౌలు గారు చెప్పే గొప్ప మాట ఏంటో తెలుసా? నేను లాభముగా లెక్కించుకొనదగిన వాటిని అన్నిటినీ. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని కూడా మనలో చాలా మంది కూడా, నాతోటి కూడా, నేను పక్కన పెట్టుకోవట్లేదు, ఇందులో నేను కూడా ఇంక్లూడ్, వాక్యాన్ని ఆలపిస్తున్న చాలా మంది కూడా వీటి గురించి ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే ఈరోజు. కానీ వీటన్నిటి ప్రేమిస్తే బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరాన్ని చదవండి ప్రియ దైవబిడ్డలారా, ఆ బిడ్డ పరలోకానికి వెళ్తాడని ఎక్కడ కూడా రాసలేదు. కానీ వాటిని మన ప్రాణాన్ని వదులుకుంటాం, కానీ వీటిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. కానీ పౌలు గారు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు కొరకై ఈనాడు నేను నష్టముగా లెక్కించుకొనిచున్నాను. నష్టంగా లెక్కించుకోవడం అంటే ఏమంటున్నాడంటే, నేను ఎంత తప్పు చేశాను, ఇన్ని రోజులు అశాస్త్రీయ వీటెంబట నేను పరిగెత్తింది, వీటి కొరక నేను ఇంతగా ప్రయాసపడింది, సరే వీటి కొరకేనా నేను ఇంతమందిని హింసించింది. కానీ ఈరోజు క్రీస్తు నాలో ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈనాడు నేను వీటన్నిటిని కూడా నష్టముగా ఇస్తున్నాను. నేను ఎంత నష్టపోయానో నాకు తెలుస్తూ ఉంది. ఏం నష్టపోయాడు పౌలు గారు అంటే, ఆయన ప్రేమ, ఆయన అనురాగం, ఆయన కరుణ, ఇవన్నీ కూడా నేను కోల్పోయానే వీటన్నిటిని ప్రేమించి. అమ్మా, విశ్వాసం ఎలా ఉంటుందో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ నేను ఎంత నష్టపోయాను నా జీవితంలో, వీటన్నిటిని ప్రేమించి యేసుకు నేను ఎంత దూరమై ఉన్నాను అని
పౌలు గారు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దైవబిడ్డలారా, మనని వాక్యాన్ని చదివి అర్థం చేసుకునే శక్తి మనకి పవిత్రాత్మ దేవుడు ఇవ్వగలగాలే కానీ ఆనాటి పౌలుని మనము వాక్య రూపంలో స్పష్టంగా చూడగలము. ఒక టీవీలో ఒక చిత్రాన్ని చూసినట్లుగా వాళ్ళు మన కళ్ళ ముందు కనబడతారు, వారు మనతో మాట్లాడతారు. మనం బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు అంతగా లీనమవ్వాలి. చూడండి 8వ వచనం, వాటిని మాత్రమే కాక, అంటే ఈ లోకంలో నేను దేనైతే ప్రేమిస్తున్నాడో వాటిని మాత్రమే కాక అంతకంటే అధిక విలువైన దానికై పౌలు గారు తెలుసుకున్నాడు. వీటన్నిటికంటే అసలు ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏది? ఏంటి? వజ్రమా, బంగారమా, లేకపోతే పట్టు చీరలా, నగలా, లేకపోతే అందమైన భవనమా, లేకపోతే కోట్లాది విలువ చేసే ఒక కార? వీటన్నిటికంటే ఈ ప్రపంచంలో విలువైనది ఏది అనేది పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంతకంటే అధికమైన విలువ గల దానికై అనగా నా ప్రభువు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములకై నేను సమస్తమును నష్టముగానే పరిగణించుచున్నాను. అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుడు మనకిచ్చు జ్ఞానం. జ్ఞానం కంటే ఈ ప్రపంచంలో విలువైనది ఏదీ లేదు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా వెచ్చించి మనము ఆ జ్ఞానాన్ని కొనగలలేమంట. అంటే అది ఎంత విలువైందో పౌలు గారు ఒక మాటలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కొరకై నేను సమస్తమును విలనాడుతిని. ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలోకెళ్ళి అతి విలువైనది ఏంటో నాకు తెలియవచ్చింది. పవిత్రాత్మ శక్తి ప్రసాదించు జ్ఞానము. ఆ జ్ఞానము కొరకై నేను సమస్తమును విడనాడితిని. సమస్తం అంటే కేవలం డబ్బే కాదు, ధనమే కాదు, బంగారమే కాదు. తనకు తానుగా పూర్తిగా దేవుడికి అర్పించుకున్నాడు పౌలు గారు. క్రీస్తును పొందగలుగుటకై నేను వాటన్నిటినీ దేనిగా భావిస్తున్నాడు పౌలు గారు? వాటన్నిటిని కూడా చెప్పండి అమ్మా. దేనిగా చెత్తగా భావిస్తున్నాడంట. అమ్మ మీకు ఎంత మందికి అర్థమైంది ఒకసారి ప్రైజ్ లాడ్ చెప్పగలరా? అర్థమైన వాళ్ళందరూ చూడండమ్మా. పిలిపిలకు రాసిన లేఖ, ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పౌలు గారు ఏమంటున్నాడు మరో మాట, పొందదగినదయు నాదని చెప్పుకునదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడున్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణంగా ఐక్యం పొందవలననే నా కోరిక. ఏమంటుందంటే పౌలు గారు, ధర్మశాస్త్రమునకు అనగా ఈరోజు బైబిల్ గ్రంథం అనుకుందాం మనం, పరిశుద్ధమైన పవిత్రమైన బైబిల్ గ్రంథమునకు విధేయుడైనందువలన పొందదగినది నాదని చెప్పుకొనదగు నీతి నాకు ఇప్పుడు లేదు. నేను దానికి పూర్తిగా ధర్మశాస్త్ర గ్రంథానికి, పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి పూర్తిగా విధేయుడనయ్యాను. కాబట్టి ఇప్పుడు నాది, ఈ లోకంలో ఇది నాది అని చెప్పుకోవటకు నాకేది లేదు. నాది అని చెప్పుకోవటకు నాకేముంది అంటే నా యేసయ్య ఒక్కడే. నా యేసయ్య ఒక్కడే నావాడు. ఇది నా సొంతము, ఇది నాది అంటే నాతో పాటు వచ్చేదే నాది అవుద్ది. గాని నేను మరణించిన తర్వాత విడిచి వెళ్లిపోయేది నాది ఎలా అవుద్ది? వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఇది నాది అన్నది ఎప్పుడైనా నాతో రావాలి కదా. కానీ నాతో వచ్చేది ప్రపంచంలో ఏముంది? ఏమనుందా అమ్మ? మనం వెళ్ళినప్పుడు మనతో వచ్చేది అర్థమవుతున్నాయా? పౌలు గారి మాటలు ఎంత క్లియర్గా ఉన్నాయో, స్వచ్ఛంగా ఉన్నాయో. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో దేనైనా ప్రేమించు, అధికంగా ప్రేమించు, కానీ అది నీతో పాటు రావాలి.
నీతో పాటు వచ్చేదాన్ని నీవు అధికముగా ప్రేమించు. పౌలు గారు తెలుసుకున్నది ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఎంతో విలువగా చూసినా ప్రపంచంలోకెల్లా అతి విలువైనదని ఒక దానిని మనం ఎన్నుకొని దానికి ఒక పేరు పెట్టినా కూడా దానిని మనం దక్కించుకుంటే అది మనతో పాటు కూడా రాదు కదా. అది ఎలా విలువ కలదవుతుంది, అది ఎలా నాదవుతుంది? అర్థమైనట్లే ఉంటుంది, కానీ వాక్యము చాలా లోతైన వాక్యం ఇది. కాబట్టి నాదని చెప్పుకొనదగినది అగు నీతి నాకిప్పుడు లేదు. నీతి అంటే ఏందమ్మా? న్యాయమైన మాటలు, శుద్ధమైన మాటలు కదా. నేను చెప్పే వాస్తవాలు అన్నట్టుగా చెప్తారు కొందరు, ఇది నాది, నా సొంతం అంటే నీది అంతే కదా, వాస్తవం అన్నట్లు కదా అది. కానీ అలాంటివి నాకు ఈ ప్రపంచంలో ఏవి లేవంటున్నాడు పౌలు గారు. నాకున్నదల్లా, నాతో పాటు వచ్చేది, నాలో ఉండేది దేవుడిచ్చిన జ్ఞానమే. ఆ జ్ఞానం ఏం చేస్తూ ఉంది నన్ను అంటే, దేవుని ప్రేమను తెలుసుకునేలా చేస్తూ ఉంది, దేవుణ్ణి ఎలా విశ్వసించాలో తెలియపరుస్తూ ఉంది ఆ జ్ఞానం. అది కదా నాది, అదే కదా నాతో వస్తూ ఉంది. ఈ లోక సంబంధం ఏవి కూడా రానప్పుడు అవి నా ఎలా అవుతాయి? అర్థమవుతుందా తల్లి మాటలు? విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే ఇప్పుడు నాకున్నది. మనం ఏ వాక్య భాగాన్ని గురించి ధ్యానించుకుంటున్నామమ్మా? విశ్వాసం అంటే ఏంటి, అంతే కదా. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు చూడండి, విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే ఇప్పుడు నాకున్నది. ఆ నీతి ఏంటి? దైవ వాక్కు. ఆ వాక్కును ప్రకటించడమే. ఆ వాక్కును ప్రకటిస్తే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మరియు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ పౌలు గారిని అడిగేది ఏంటంటే, పౌలు నీవు భూలోకం నుండి ఏం తీసుకొచ్చావంటే చూపించడానికి ఆయన దగ్గర ఏముంది అంటే, విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే ఇప్పుడు నాకున్నది. మనం ఎంతమంది ఈ మాటను ధైర్యంగా చెప్పగలుగుతాం ప్రియ దైవ బిడ్డలారా? ఒకసారి చెప్పండి. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీవు నాకిచ్చిన నీతి, ఆ నీతి ద్వారా నాకు జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంతో నిన్ను ఎలా విశ్వసించాలో నేర్చుకున్నాను తండ్రి. ఇదిగో నేను తీసుకొచ్చాను. ఆయన దగ్గర ఉంది చెప్పుకోవడానికి. ఆయన ఏం తీసుకెళ్లాడో, ఆయన సొంతము అనున్నది ఆయన తీసుకెళ్లగలిగాడు. ఈ రోజు మనం ఏం తీసుకెళ్తాము? పౌలు గారు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియ దైవ బిడ్డ. నేను సగర్వంగా చెబుతూ ఉన్నాను, నా కొరకు పందెపు బహుమానం ఎదురు చూస్తూ ఉంది, అదే జీవక్రీటము. ఎందుకంటే నేను తీసుకువెళ్తున్నాను, నేను పొందుకున్నది తీసుకువెళ్తున్నాను. ఆయన ద్వారా పొందుకున్నది ఆయనకు చూపించడానికి తీసుకువెళ్తున్నాను. నాకు జీవ కిరీటం నాకై ప్రభువు తన హస్తంలో పట్టుకొని ఉన్నాడని పౌలు గారు ఈరోజు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన దేని కొరకు? ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? ఏమి పొందుకోవడానికి చేస్తున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ దైవ బిడ్డ. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, ఇప్పటి వరకును ప్రభువా పునీత పౌలు గారితో నీవు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా హృదయాంతరంగంలోనికి చేర్చుకొని ఉన్నాము తండ్రి. ప్రభువా మేము అల్పులము, పాపులము, దీనులము తండ్రి. మా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించలేని బలహీనులము ప్రభువా. పవిత్రాత్మ సర్వేశ్వర, నీవు మాలో వేంచేసి రమ్ము తండ్రి. ప్రభువా మాకు ఎనలేని శక్తిని ప్రసాదించయ్యా. మా పాపం అనే సిలువను మేము మోయలేకున్నామని ప్రభువా
నీ యొక్క పవిత్ర పాదాలు పట్టుకొని తండ్రి మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నామయ్యా. మా రక్షకుడైన యేసయ్యా, మా అందరి ప్రార్థనలను మీ యొక్క పవిత్ర పాదాల చెంతకు తెచ్చి ఉన్నాము తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియు తల్లి పునీత జోజప్ప గారా, మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీ దివ్యాస్తములో ఉంచామని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.